హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ని ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. ముందుగా బ్లౌజ్కి ఉండే బ్యాక్ సైడున లైనింగ్ క్లాత్ని తీసుకొని నడుము వద్ద ఒక పట్టీని పెట్టి స్టిచ్ చేయాలి. ఈ పట్టీ 1.5 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత దీనిని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి ఇంకో స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ కార్నర్ నుంచి ఉండాలి. దీనిని తిరగేసి లైనింగ్ క్లాత్ పైన ఇంకో స్టిచ్ వేయాలి. ఇలా వేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ పైన కనపడకుండా స్టిఫ్గా ఉంటుంది. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని పెట్టేసి షోల్డర్ నుంచి జాయింట్ చేస్తూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల బ్లౌజు ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నడుము వద్ద ఒక లైన్ లాగా మడత వేసుకొని 4 ఇంచెస్ లెంత్ తోటి ఒక ప్లీట్ వేసుకోవాలి. ఇలా బ్లౌజ్కి నడుము వద్ద 2 ప్లీట్స్ వేసుకోవాలి. ఈ 2 ప్లీట్స్ ఒకే లెంత్ తోటి ఉండాలి. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్తో అటాచ్ చేయాలి. తర్వాత షేపు పట్టిని కూడా లైనింగ్ క్లాత్తో అటాచ్ చేయాలి. ఈ షేపు పట్టికి స్టిచ్ని క్రింది వైపుననే వేయాలి. అలాగే బ్లౌజు హ్యాండ్స్ని కూడా లైనింగ్ క్లాత్తో స్టిచ్ చేయాలి. స్టిచ్ వేసే దగ్గర మిర్రర్స్ ఉంటే ఆ మిర్రర్స్ని తీసివేయాలి, లేకపోతే మన నీడిల్ విరిగిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేయాలి. ఈ బ్లౌజ్కి ఒరిజినల్ క్లాత్ హ్యాండ్స్ తక్కువ పడుతుంది. మనము ఏవైనా పీసెస్ని జాయింట్ చేసి వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా ఎక్కువగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేయాలి. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. భుజాలు జారుతాయని డౌట్గా ఉంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర
పావించు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం కొలతకి తీసుకున్న బ్లౌజ్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని నీట్గా కట్ చేయాలి. నేను ఎక్కువగా బ్లౌజెస్ని స్టిచ్ చేయను, కానీ ఏ టైలర్ అయినా బ్లౌజెస్ని పాడు చేసినప్పుడు చాలా బాధేసి అప్పుడు కావాల్సిన బ్లౌజ్ని నేనే కట్ చేసుకొని కుట్టుకుంటాను. బ్లౌజ్కి కావాల్సిన ఉక్సు పట్టిని, కాజా పట్టిని కూడా కట్ చేసుకోవాలి. బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో ఉండే డాట్స్ని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేశాక షేపు పట్టిని అటాచ్ చేయాలి. ఉక్సు పట్టిని, కాజా పట్టిని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ కాజా పట్టి స్టిఫ్గా ఉండడానికి నేను 2 మడతల క్లాత్ని తీసుకున్నాను. నేను ఎప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్ చేస్తే 4-5 డేస్ తీసుకుంటాను. ఒక్క రోజులో నాకు స్టిచ్ చేయడం రాదు. ఒకరోజు కట్ చేస్తాను, ఒకరోజు లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసి ఇంకో రోజున కొద్దిగా స్టిచ్ చేస్తాను. బ్లౌజు ఫ్రంట్ పార్ట్ని రెండింటిని షోల్డర్స్ దగ్గర పట్టుకొని ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కట్ చేయాలి. తర్వాత వీటిని బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేస్తూ షోల్డర్ వద్ద స్టిచ్ వేయాలి. నేను కుట్టువి పోగులు రాకుండా ఉండడానికి వాటి జాయింట్ ఉల్టా పెట్టేసి కుడుతున్నాను. తర్వాత వీటిని తిరిగేసినప్పుడు ఆ స్టిచ్ పోగులు కనిపించవు. అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది. నేను బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో 4th డాట్ని స్టిచ్ చేయలేదు. అది ఇప్పుడు కొలత చూసుకొని స్టిచ్ వేస్తున్నాను. బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా అటాచ్ చేయాలి.
మనము కొలతకి తీసుకున్న బ్లౌజు హైటు, ఈ బ్లౌజ్ హైటు లెంత్ చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ వేయాలి. నడుము దగ్గర నుంచి హ్యాండ్ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయాలి. ఇలా రెండు వైపులా వేయాలి. బ్లౌజ్కు ఉండే అంచులని లోపల వైపు మడిచేసి పోగులు కనిపించకుండా స్టిచ్ వేయాలి. ఇలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది. బ్లౌజు పైపింగ్ కోసము గోల్డ్ కలర్ క్లాత్ని 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకొని రిబ్బన్స్ మాదిరిగా క్రాస్గా కట్ చేసుకోవాలి. వీటినన్నిటినీ జాయింట్ చేసుకోవాలి. పైపింగ్ కోసం తీసుకున్న ఈ క్లాత్ని ఒక వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. తర్వాత దీనిని బ్లౌజ్ నెక్కి పెట్టి స్లోగా స్టిచ్ చేయాలి. బ్లౌజ్ నెక్ని స్లోగా కుట్టడం వల్ల నీట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉండడానికి కొంచెం ఖర్చులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని బ్లౌజ్కి పైపింగ్ చేయాలి. ఈ పైపింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. నాకు ఈ స్టిచ్చింగ్ వీడియోని తీయడం చాలా కష్టంగా ఉంది. నాకు సరిగ్గా షూట్ చేయడానికి రావట్లేదు. స్టిచ్ చేసిన పైపింగ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. బ్లౌజ్కి డోరీ పెట్టడానికి స్ట్రైట్గా ఒక పీసెస్ని కట్ చేసుకోవాలి. వీటి పోగులు వెళ్ళిపోయే విధంగా దీని ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను దీనిని ఫోల్డ్ చేసి రిబ్బన్ మాదిరిగా స్టిచ్ చేస్తున్నాను. ఈ పైపింగ్కి ఉల్టా తీయడం అనేది ఉండదు. నార్మల్గా వీటిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది కొంచెం లావుగా వస్తుంది. తర్వాత ఈ డోరీని కొంచెం రోప్ చేస్తూ స్టిచ్ చేయాలి. అప్పుడు ఇది చూడడానికి చాలా సన్నగా ఉండి బాగుంటుంది. ఇలా రోప్ చేస్తూ స్టిచ్ చేస్తే వీటి మడతలు పోకుండా నీట్గా వస్తుంది.
ఇలా 2 డోరీలను ప్రిపేర్ చేసుకొని షోల్డర్కి 2 ఇంచెస్ కిందుగా స్టిచ్ చేయాలి. నేను నీడిల్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 డోరీలను స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్కి ఉక్సుని కాజాని స్టిచ్ చేసుకున్నాక ఫైనల్గా బ్లౌజ్ ఇలా తయారైంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.